Namaskar. Today we will discuss about production and applications of low temperature physics. Okay, production and applications of low temperature physics. Okay, so alpha ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రపు అనువర్తనాలు. Okay, so here the low temperature physics has got several applications. Several applications at both pure science, both in pure science, okay, and applied science and industry. Yes, so here the low temperature physics has got several applications both in pure science and applied science and industry. అంటే సో ఇక్కడ ఈ విజ్ఞాన శాస్త్రంలోను ఈ అనువర్తిత శాస్త్రంలోను అండ్ అలాగే ఈ పరిశ్రమలలోను సో అనేక రంగాల్లో అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం అనేది సో అనువర్తింపబడుతుంది. ఓకే, విజ్ఞాన శాస్త్రంలోను అలాగే సో అనువర్తిత విజ్ఞాన శాస్త్రంలోను ఓకే పరిశ్రమలలోను కూడా అనేక రంగాల్లో కూడా ఈ లో టెంపరేచర్ ఫిజిక్స్ అనేది అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం అనేది సో అనువర్తింపబడుతుంది. ఓకే, సో at low temperature the behavior of matter will be quite different from the behavior at ordinary temperature. ఓకే, సో అంటే ఈ లో టెంపరేచర్ వద్ద అంటే ఈ అల్ప ఉష్ణోగ్రత వద్ద సో పదార్థం యొక్క ఈ ప్రవర్తన ఈ బిహేవియర్ అనేది ఈ సాధారణ టెంపరేచర్ వద్ద అలాగే ఈ సాధారణ టెంపరేచర్ వద్ద ఉన్న బిహేవియర్ కంటే భిన్నంగా అది ఉండటం జరుగుతుంది. ఓకే, సో హియర్ ద ప్రాపర్టీస్ will also be quite different for the some substances at low temperatures. సో పదార్థం ధర్మాలు కూడా అల్ప ఉష్ణోగ్రతల వద్ద సో భిన్నంగా అవి కూడా ఈ పదార్థపు ధర్మాలు కూడా అల్ప ఉష్ణోగ్రత లో టెంపరేచర్ వద్ద సో భిన్నంగా ఉంటాయి. ఓకే, క్వైట్ డిఫరెంట్. At low temperature, quite different at low temperature. Okay, so here cryogenics is the name given to the study of materials and phenomena at low temperatures close to absolute zero. ఓకే, అంటే సో ఇక్కడ ఈ పదార్థం ధర్మాలు అనేవి కూడా ఈ లో టెంపరేచర్ వద్ద సో భిన్నంగా ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ పరమశూన్య ఉష్ణోగ్రతకు సమీపంలో ఈ పదార్థం యొక్క బిహేవియర్ గురించి అలాగే వాటి యొక్క అప్లికేషన్స్ గురించి అంటే వాటి యొక్క ధర్మాల గురించి సో అధ్యయనానికి క్రయోజెనిక్స్ అని పేరు.
సో ఇక్కడ ఈ బాహ్య కిరణాల వల్ల కానీ ఈ కంపనాల వల్ల కానీ ఈ ఉష్ణం అనేది లోపలికి ప్రవేశించకుండా ఉండటానికే ఈ క్రయోజనిక్ ప్రయోగశాల అంటే ఈ రాగి తీగలు మరియు రాగితో చేసిన ఆవరణల లోపల సో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ లో టెంపరేచర్ వద్ద అంటే ఈ అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్ర అనువర్తనాలు అనేవి సో కొన్నింటి కింద అవి ఈ ఉదాహరింపబడినవి. అంటే సో టు వైడ్ హీట్ ఇన్ఫ్లో డ్యూ టు ఎనీ రేడియేషన్స్ అండ్ వైబ్రేషన్స్ యూజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ లో టెంపరేచర్ ఫిజిక్స్ ఆర్ లిస్టెడ్ బిలో. ఓకే, సో దాంట్లో మొదటిది లిక్విడ్ ఆక్సిజన్ అండ్ లిక్విడ్ నైట్రోజన్ okay, liquid oxygen, liquid nitrogen and liquid argon and liquid neon. Liquid oxygen, liquid nitrogen, liquid argon and liquid neon. Can be obtained from the liquefied air by the process of the fractional distillation. అంటే సో గాలి ద్రవం నుంచి కానీ ఓకే గాలి ద్రవం నుంచి అలాగే ఈ అంశీస్వేదన ప్రక్రియ అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా సో ఆక్సిజన్ ద్రవాన్ని అండ్ అలాగే నైట్రోజన్ ద్రవాన్ని అండ్ లిక్విడ్ ఆర్గాన్ని ఈ ఆర్గాన్ ద్రవాన్ని అండ్ అలాగే ఈ లిక్విడ్ నియాన్ని ఓకే అంటే ఈ నియాన్ ద్రవాన్ని సో దీని నుంచి మనం పొందవచ్చు. ఏంటంటే ఈ గాలి యొక్క ద్రవం నుంచి ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ యొక్క ద్రవాన్ని నైట్రోజన్ యొక్క ద్రవాన్ని ఆర్గాన్ ద్రవాన్ని ఓకే అండ్ అలాగే నియాన్ యొక్క ద్రవాన్ని సో మనం పొందవచ్చు. ఇందులో ఈ ఆక్సిజన్ యొక్క ద్రవం ఈ శ్వాసక్రియలోను అండ్ అలాగే ఏలే పదార్థాల తయారీలోను సో ఇది ఉపయోగపడడం జరుగుతుంది, యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే అంటే ఈ లిక్విడ్ ఆక్సిజన్ హాస్పిటల్స్లో శ్వాసకు సంబంధించి అంటే అలాగే సో అంటే పేలుడు పదార్థాలు లైక్ బాంబులు కానీ ఇంకా మిగిలిన పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో సో వాటిలో విస్తృతంగా ఈ లిక్విడ్ ఆక్సిజన్ అనే దాన్ని సో యూజ్ చేయడం జరుగుతుంది. వీటికి ఈ లిక్విడ్ ఆక్సిజన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే సో ఇక్కడ ఈ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ప్రక్రియలో కనుక చూస్తే మనం అమోనియా ద్రవాన్ని అండ్ అలాగే సల్ఫర్ డయాక్సైడ్ లిక్విడ్ని అమోనియా లిక్విడ్ని ఈ ఎయిర్ కండిషనర్ అండ్ రిఫ్రిజిరేషన్ ప్రాసెస్లో ఈ అమోనియా లిక్విడ్ని అండ్ అలాగే ఈ సల్ఫర్ డయాక్సైడ్ లిక్విడ్ని ఓకే ఈ సల్ఫర్ డయాక్సైడ్ లిక్విడ్ని అండ్ అలాగే ఈ ఫ్రియాన్ గ్యాస్ని కూడా సో విస్తృతంగా ముఖ్యంగా ఈ రిఫ్రిజిరేషన్ ప్రాసెస్లో అండ్ ఎయిర్ కండిషనర్ ప్రాసెస్లో సో ముఖ్యంగా వీటిని మూడింటిని విస్తృతంగా వాడటం జరుగుతుంది. ఓకే ఇదొక మెయిన్ అప్లికేషన్. అండ్ the another application of low temperature is so liquid air, liquid oxygen
liquid hydrogen. Okay, liquid air, liquid oxygen, liquid hydrogen. So, are extensively used in the calorimeters that are used for research work and specific heats at low temperatures. Okay, so using a liquid hydrogen calorimeter, we can measure heat energy of 0.0126 joules. అంటే సో ఇక్కడ ఈ లిక్విడ్ ఎయిర్ అంటే గాలి ద్రవాన్ని, అలాగే లిక్విడ్ ఆక్సిజన్ అంటే ఈ ఆక్సిజన్ ద్రవాన్ని అండ్ హైడ్రోజన్ ద్రవాన్ని. ఓకే, సో అల్ప ఉష్ణోగ్రతల వద్ద సో విశిష్టోష్ణమును అధ్యయనం చేసే పరిశోధనలో సో ఉపయోగించే కెలోరీమీటర్లో దీన్ని యూజ్ చేయటం, కెలోరీమీటర్స్లో దీన్ని వాడటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఉరసని ద్రవంతో కూడిన కెలోరీమీటర్ను వాడి 0.0126 జౌల్స్ వరకు ఈ ఉష్ణ శక్తిని అనే దాన్ని మనం సో క్యాల్కులేట్ చేయగలం, లెక్కించగలం అంటామది. సో ఒకసారి టెలింగ్ హియర్ ద లిక్విడ్ ఎయిర్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ అండ్ లిక్విడ్ హైడ్రోజన్. సో ఈ ద్రవాల్ని ఈ అల్ప ఉష్ణోగ్రత వద్ద విశిష్టోష్ణములకు అధ్యయనం చేసే పరిశోధనలో ఉపయోగించే కెలోరీమీటర్స్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఉరసని ద్రవంతో కూడిన కెలోరీమీటర్ను వాడి 0.0126 జౌల్స్ కెల్విన్ ఆ ఉష్ణ శక్తిని మనం సో దీని ద్వారా లెక్కించగలము అండ్ క్యాలిక్యులేట్ చేయగలము. ఓకే, సో హియర్ దిస్ ఇస్ ద మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ low temperature physics. And then we will discuss about the another application of low temperature physics is, so here using liquefied gases we can obtain vacuum of higher order. Using liquefied gases we can obtain vacuum of higher order. అంటే సో ఇక్కడ ద్రవీకరింపబడిన వాయువుల సహాయంతో మనం సో అధికతర శూన్యం అంటే వ్యాక్యూమ్, అధికతర శూన్యంను సో మనం వీటి ద్వారా పొందగలము. ఓకే, ఇది ఒక మెయిన్ అప్లికేషన్. అండ్ ద అనదర్ అప్లికేషన్ ఆఫ్ low temperature physics is, so here simulating the conditions of upper atmosphere in laboratories by means of low temperature physics can study the properties of the upper atmospheres whose layers will be at low temperatures. అంటే సో మన ఎన్వైరన్మెంట్లో అంటే మన వాతావరణంలోని ఈ పై పొరలు ఈ లో టెంపరేచర్ వద్ద, ఈ అల్ప ఉష్ణోగ్రతల వద్ద సో అవి ఉండటం జరుగుతుంది. అంటే నార్మల్గా మన యొక్క వాతావరణంలోని ఈ పై లేయర్స్ అన్నీ లో టెంపరేచర్ వద్దే ఉంటాయి. సో ఎక్స్పెరిమెంటల్ రూమ్లో కనుక అంటే ప్రయోగశాలలో కనుక సో ఈ లో టెంపరేచర్ ఫిజిక్స్ అనేది ఈ ప్రయోగశాలలో ఈ అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం సహాయంతో సో మనం ఈ వాతావరణంలోని ఈ ఎన్వైరన్మెంట్లోని ఈ పై లేయర్స్లో పరిస్థితుల మాదిరి సో వాటిని కల్పించి అక్కడ అప్లికేషన్స్ని అంటే అక్కడ ధర్మాల్ని సో మనం క్యాల్కులేట్ చేయగలం, అంటే స్టడీ చేయగలం, అధ్యయనం చేయగలం. ఓకే, అంటే మన వాతావరణంలోని పై పొరలు అల్ప ఉష్ణోగ్రత వద్దనే ఉంటాయి. సో ప్రయోగశాలలో అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం సహాయంతో కనుక మనం వాతావరణంలోని పై పొరల్లో వాటి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో సో ఆ మాదిరిగానే వాటిని మనం కల్పించి సో అక్కడి ధర్మాలని మనం స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనం స్టడీ చేయవచ్చు.
Okay, so this is a most important application of low temperature physics. And then we will discuss about the another application of low temperature physics is, so in the properties of super fluidity and superconductivity. Superfluidity and superconductivity. Yeah, so that are exhibited by matter at very low temperature can be used for advantage in electrical conduction. ఓకే, అంటే సో ఇక్కడ లో టెంపరేచర్స్ వద్ద అంటే అల్ప ఉష్ణోగ్రతల వద్ద పదార్థాలు అనేవి సో అతి వాహకత్వాన్ని అండ్ అలాగే అతి ప్రవాహకతను సో ఇవి ప్రదర్శిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ విద్యుద్వాహకతలో ఓకే, ఈ విద్యుద్వాహకతలో ఈ థర్మాలను మనం యూజ్ చేసుకొని ఉపయోగించి సామర్థ్య నష్టం అనేది ఎలాంటిది లేకుండా సో ఒక చోట నుంచి మరొక చోటికి సో వీటిని ప్రసారం చేయవచ్చు. ఇది ఒక ముఖ్యమైన అప్లికేషన్. అంటే అది ఉష్ణోగ్రతల వద్ద పదార్థాలు అనేవి అతి వాహకత్వాన్ని అలాగే అతి ప్రవాహకతలో ప్రదర్శిస్తూ ఉంటాయి. సో ఇక్కడ విద్యుద్వాహకతలో ఈ ధర్మాలను మనం ఉపయోగించి ఈ సామర్థ్య నష్టం అనేది లేకుండా సో ఒక చోట నుండి మరొక చోటికి వీటిని ప్రసారం చేయవచ్చు. ఓకే, అండ్ ద అనదర్ అప్లికేషన్ ఇస్ అట్ లో టెంపరేచర్స్ below 90 kelvins, most of the chemical reactions cease to take place. At this low temperature, animal life and vegetable matter, okay, animal life and vegetable matter can be preserved without any purification. అంటే సో ఈ 90 కెల్విన్స్ కంటే తక్కువ టెంపరేచర్స్ వద్ద చాలా వరకు రసాయనిక చర్యలు అనేవి సో అమలు జరగవు. ఓకే, సో ఈ లో టెంపరేచర్స్ వద్ద ఈ వెజిటబుల్ మ్యాటర్ అంటే ఈ వృక్షాలు, ఈ వృక్షానికి సంబంధమైన అలాగే యానిమల్ లైఫ్ ఈ జంతువులకు సంబంధించిన పదార్థాలను అంటే కాయగూరలు, పళ్ళు, మాంసం సో ఇలాంటివి కుళ్ళిపోకుండా నిల్వ ఉంచవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దాన్ని మనం రిఫ్రిజిరేటర్. సో దీని ఉపయోగం ఏంటి? మెయిన్గా వస్తువులు పదార్థాలని వేటిని పాడైపోకుండా లేదా కుళ్ళిపోకుండా సేఫ్గా ఉంచడం. ఎక్కడ? లో టెంపరేచర్ వద్ద, కూలింగ్ ప్లేస్ వద్ద. అదే చెప్తున్నారు. సో 90 కెల్విన్స్ కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కనుక చాలా వరకు రసాయనిక చర్యలు అనేవి సో అమలు జరగవు. అందుకని ఇవి పాడైపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ జరగవు. ఓకే, సో ఈ లో టెంపరేచర్స్ వద్ద ఈ యానిమల్స్కి సంబంధించిన ఈ ప్లాంట్స్కి సంబంధించిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయగూరలు, పళ్ళు, మాంసం సో ఇలాంటివి కుళ్ళిపోకుండా సో వాటిని మనం స్టోర్ చేసుకుని సేఫ్గా ఉంచుకోవచ్చు ఈ లో టెంపరేచర్. ఓకే, ఇది కూడా ఒక ముఖ్యమైన అప్లికేషన్. అండ్ ద అనదర్ వన్ ఈస్ లో టెంపరేచర్ ఫిజిక్స్ హెస్ గాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ విటల్ పార్ట్ ఇన్ cryogenic rocket engineering in space research. ఓకే, అంటే ఈ క్రయోజెనిక్ రాకెట్ ఇంజనీరింగ్లో ఈ లో టెంపరేచర్ ఫిజిక్స్ అత్యధికమైన ప్రాముఖ్యం ఉంది. అంటే క్రయోజెనిక్ రాకెట్కి సంబంధించిన ఇంజనీరింగ్లో ఈ అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రానికి సో అత్యధికమైన ప్రాముఖ్యం ఎంతగానో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ సో ఇదే విధంగా ఈ సైరోజెనిక్స్ ప్రొవైడ్ ఏ
rigorous test of the modern quantum theory as applied to condensed matter. Condensed matter అంటే సో ఘనీభవించిన ద్రవ్యరాశికి ఆధునిక క్వాంటం సిద్ధాంతం ఎట్లా అయితే అనువర్తిస్తుందో తెలుసుకోవడానికి ఈ క్రయోజెనిక్స్ అనేది మనకి సో తోడ్పడటం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా కూడా ఈ క్రయోజెనిక్స్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంది, అంటే హెల్ప్ చేస్తూ ఉంది. సో లో టెంపరేచర్ టెక్నిక్స్ ఆర్ nowadays widely used to reduce power losses in electrical conduction by using methods of negligible resistance, means superconductors. Superconductors అంటే ఇక్కడ ఈ అతివాహకత్వాన్ని కలిగిన తీగ చుట్టూ, అంటే ఈ అతివాహకత్వం కలిగిన తీగ చుట్ల సహాయంతో జనింపచేసే విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ఈ స్థిరోష్ణక నిరయస్కాంతీకరణ ప్రక్రియలో ఉపయోగిస్తారు. ఓకే, సో ఇది కూడా ఒక ముఖ్యమైన అప్లికేషన్. ఈ అల్ప ఉష్ణోగ్రతకి ఒక ముఖ్యమైన అనువర్తనం. అలాగే ఇంకోటి చూస్తే, సో హియర్ superconducting coils are used in producing electromagnetic field in adiabatic demagnetization to a great advantage. ఓకే, అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఆధునిక పరిశోధనకు నిర్మింపబడిన ఏ ప్రయోగశాలలోనైనా సరే కనీసం ఒక్కటైనా సరే గాలి ద్రవ నిర్మాణ కర్మాగారం లేకుండా అది ఉండదు. ఆధునిక పరిశోధనలకు నిర్మింపబడిన ఏ ప్రయోగశాలలోనైనా సరే సో కనీసం ఒకటైనా సరే ఈ లిక్విడ్ ఎయిర్ కర్మాగారం లేకుండా, అంటే గాలి ద్రవ నిర్మాణ కర్మాగారం అనేది సో ఖచ్చితంగా లేకుండా ఉండదు. ఓకే, సో ఈ విధంగా ఈ అప్లికేషన్స్ అనేవి, అల్ప ఉష్ణోగ్రత అనువర్తనాలు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే సో ఈ విజ్ఞాన శాస్త్రంలోనూ అండ్ అలాగే ఈ అనువర్తిత విజ్ఞాన శాస్త్రంలోనూ అండ్ ఇండస్ట్రీస్లో కూడా, ఈ పరిశ్రమల్లో కూడా సో అనేక రంగాల్లో ఈ లో టెంపరేచర్ ఫిజిక్స్ అనేది సో అనువర్తింపబడటం జరుగుతుంది. సో ఈ లో టెంపరేచర్ వద్ద పదార్థం యొక్క ప్రవర్తన ఈ నార్మల్ టెంపరేచర్ వద్ద ప్రవర్తన కంటే సో అది అంటే క్వైట్ డిఫరెంట్, అంటే ఇట్ మీన్స్ దానికి భిన్నంగా ఉంటుంది. ఓకే, ఈ పదార్థం ధర్మాలు కూడా సో అల్ప ఉష్ణోగ్రత వద్ద అది కూడా క్వైట్ డిఫరెంట్, అంటే దానికి కూడా అది కూడా భిన్నంగానే ఉండటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ పరమశూన్య ఉష్ణోగ్రత సమీపంలో ఈ పదార్థాల యొక్క బిహేవియర్ గురించి, అంటే వాటి యొక్క ధర్మాల గురించి సో స్టడీ చేయడానికి, అంటే అధ్యయనానికి ఈ క్రయోజెనిక్స్ అని, ఈ స్టడీ చేయడాన్ని ఈ క్రయోజెనిక్స్ అని కూడా పేరు అంటారని మనం చెప్పుకుందాం. ఓకే, సో ఇక్కడ ఈ బాహ్య వికిరణాల వల్ల కానీ అండ్ అలాగే వాటి యొక్క వైబ్రేషన్స్ వల్ల కానీ, ఈ కంపనాల వల్ల కానీ సో ఉష్ణం లోపలికి ప్రవేశించకుండా ఉండటానికే ఈ క్రయోజెనిక్ ప్రయోగశాలను సో కాపర్ వైర్స్తో, అంటే రాగి తీగలతోటి అండ్ రాగితో చేసిన ఆవరణం లోపల సో వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్ర అనువర్తనాలు అనేవి సో మనం ఆల్రెడీ చూడటం జరిగింది. ఓకే, అంటే ఈ గాలి ద్రవం నుంచి ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ ద్రవాన్ని, నైట్రోజన్ ద్రవాన్ని, ఆర్గాన్ ద్రవాన్ని, నియాన్ ద్రవాన్ని సో మనం పొందవచ్చు. అలాగే ఇందులో ఈ ఆక్సిజన్ ద్రవం శ్వాసక్రియలోను, వేరు పదార్థాల్లోనూ సో తయారీలోనూ ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఈ ఫ్రియాన్ గ్యాస్ను కూడా సో వాడటం జరుగుతుంది. ఈ అమోనియా ద్రవాన్ని అండ్ అలాగే ఈ సల్ఫర్ డైఆక్సైడ్, ఈ ఫ్రియాన్ వాయువును కూడా సో
ఈ రిఫ్రిజిరేషన్ అండ్ అలాగే ఎయిర్ కండిషనింగ్ ప్రాసెస్ సో వీటిని విస్తృతంగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ అయితే ఈ గాలి ద్రవము, ఆక్సిజన్ ద్రవం, ఈ లిక్విడ్ ఎయిర్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్, సో ఈ లో టెంపరేచర్స్ వద్ద విశ్లేషణలో స్టడీ చేసే పరిశోధనలో ఉపయోగించే కెలోరీమీటర్స్లో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఉదజని ద్రవంతో కూడిన కెలోరీమీటర్ను వాడి 0.0126 జౌల్ కెల్విన్ వరకు మనం దాన్ని ఉష్ణశక్తిని మనం క్యాల్కులేట్ చేయగలం, కొలవగలం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఈ ద్రవీకరింపబడిన వాయువుల సహాయంతో మనం అధికతర శూన్యాన్ని అంటే వ్యాక్యూమ్ని దీని ద్వారా మనం పొందగలం. సో మన యొక్క వాతావరణంలోని పై పొరలు అల్ప ఉష్ణోగ్రతల వద్ద అది ఉండటం జరుగుతుంది. సో ఈ ప్రయోగశాలలో అల్ప లో టెంపరేచర్ ఫిజిక్స్ సహాయంతో మనం నేచర్లోని వాతావరణంలోని పై పొరలో, పై లేయర్స్లో సో వాటి పరిస్థితులు మాదిరిగానే వాటిని మనం కల్పించి సో అక్కడ వాటి ధర్మాలను కూడా మనం స్టడీ చేయవచ్చు, అధ్యయనం చేయవచ్చు. ఓకే, అలాగే ఈ లో టెంపరేచర్స్ ఒక పదార్థాలు అనేవి సో అతివాహకత్వాన్ని అలాగే అతి ప్రవాహకతను సో ప్రదర్శిస్తూ ఉంటాయి. సో విద్యుద్వాహకతలో ఈ ధర్మాలను మనం ఉపయోగించి సామర్థ్య నష్టం అనేది లేకుండా కూడా సో ఒక చోట నుంచి మరొక చోటికి సో వాటిని ప్రసారం కూడా చేయవచ్చు. సో ఈ విధంగా 90 కెల్విన్స్ కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సో చాలా వరకు కెమికల్ రియాక్షన్స్ అనేవి మ్యాక్సిమం జరగవు. ఓకే, సో ఈ అల్ప ఉష్ణోగ్రతల వద్ద ఈ కూరగాయలు కానీ, పళ్ళు కానీ, మాంసం కానీ సో ఇలాంటివి ఏమి కుళ్ళిపోకుండా నిల్వ ఉంచుకోవచ్చు, అలాగే సో వాటిని నిల్వ పెట్టవచ్చు. ఓకే, సో ఈ క్రయోజెనిక్ రాకెట్ ఇంజనీరింగ్లో లో టెంపరేచర్ ఫిజిక్స్కి అత్యధికమైన ప్రాముఖ్యత కూడా సో ఎంతగానో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ ఘనీభవించిన ద్రవ్యరాశికి అండ్ అలాగే ఆధునిక క్వాంటం సిద్ధాంతం ఎట్లా అనువర్తిస్తుందో సో తెలుసుకోవడానికి కూడా ఈ క్రయోజెనిక్స్ అనేది సో ఎంతగానో తోడ్పడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ అతివాహకత్వాన్ని కలిగిన తీగ చుట్ట సహాయంతో జనరేట్ చేసే విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని సో స్థిరోష్ణక నిరస్కాంతీకరణ ప్రక్రియలో దీన్ని యూజ్ చేయడం, ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, సో ఆధునిక పరిశోధనలు నిర్మింపబడిన ఏ ప్రయోగశాలలోనైనా సరే సో కనీసం ఒక్కటైనా సరే గాలి ద్రవ నిర్మాణ కర్మాగారం అనేది సో లేకుండా అయితే ఉండదు, లేకుండా అయితే లేదు. ఓకే, సో ఈ విధంగా ఈ అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్ర పునర్వర్తనాలు అనేవి సో ఈ విధంగా ఉండటం జరుగుతుంది. ఓకే, సో అంటే కెమికల్స్కి ఎలాంటి కెమికల్స్ అంటే లో టెంపరేచర్ బాగా 90 కెల్విన్స్ కంటే బాగా తక్కువ టెంపరేచర్ వద్ద సో కెమికల్ రియాక్షన్స్ అనేవి ఏమీ జరగకుండా ఎయిర్ కండిషనర్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ అయితే ఫ్రిడ్జ్ చూడండి మీరు సో దీంట్లో పదార్థాలు పెడితే ఆ లో టెంపరేచర్ వల్ల అది ఎంత కావాలన్నా దాంట్లో స్టోర్ చేసుకుని పాడైపోకుండా లైక్ ప్రోడక్ట్ అనేది కుళ్ళిపోకుండా సో దాంట్లో స్టోర్ చేసుకుని ఎలా అయితే పెట్టారో అలానే సో దాన్ని లైట్గా ఉంచడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ లో టెంపరేచర్ అనేది అల్ప ఉష్ణోగ్రత అనేది సో ఈ విధంగా హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, అలాగే ప్రొడక్ట్స్ని సో నిల్వ ఉంచడానికి కూరగాయలు కానీ, పళ్ళను కానీ, మాంసాన్ని కానీ సో నిల్వ ఉంచుకోవడానికి, అలాగే సో శ్వాసక్రియకి సంబంధించి ఆక్సిజన్ అందించడానికి అండ్ సో అదేవిధంగా ఈ
liquefied gases, ఓకే. అండ్ పేలుడు పదార్థాలు కూడా తయారు చేయడానికి సో ఈ లో టెంపరేచర్ ఫిజిక్స్ అనేది ఎంతగానో తోడ్పడుతుంది, ఎంతగానో దోహదపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ అబౌట్ ది ప్రొడక్షన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ లో టెంపరేచర్ ఫిజిక్స్. ఓకే, థ్యాంక్ యూ.